ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడులో విగ్రహాల ఏర్పాటుపై టీడీపీ జనసేన నేతల మధ్య వివాదం కొనసాగుతోంది. వంగవీటి రంగా మహాత్మా విగ్రహాలు కాకుండా ఓ ప్రైవేటు వ్యక్తి విగ్రహం ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. విగ్రహాల విషయంలో స్థానిక టీడీపీ నేత కోనేరు సందీప్ రాజకీయం చేస్తున్నారని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు ఆరోపించారు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు రాజకీయం జరిగిందని నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. ఎనికేపాడులో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈవో గారు స్థానిక ఈవో గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన ధర్మిలో మేము విగ్రహాలు కట్టించుకోవడానికి ప్రిపేర్ అవుతే కొంతమంది స్వార్థపర శక్తులు స్థానిక నాయకులు కోనేరు సందీప్ గారు ఆయన నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీరు మా ఊరు వచ్చి వేరే ఊరు నుంచి విగ్రహాలు ఎలా ఓపెన్ చేస్తారని అనడం జరిగింది. మేము విగ్రహాలు పెట్టుకునే సమయంలో స్థానికంగా అంటే ఆయన ఈవో గారని కూడా నాకు ఐడియా తెలియదు. ఆయన వచ్చే దౌర్జన్యంగా గాంధీ గారి విగ్రహం పెడుతుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అడ్డపడి మీకు విజువల్స్ లో కూడా ఉన్నాయి ఆపడానికి విశ్వప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో అడ్డ వచ్చి దౌర్జన్యం చేయకూడదు అనే ఉద్దేశంతో నాకు ఇబ్బంది కలిగి ఏమోని నేను తక్షణ చర్యలు కలెక్టర్ గారి ద్వారా మీ మీద చర్యలు తీసుకుంటాం. కోనేరు సందీప్ గారు సమస్యను పెంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయబాకండి. జన సైనికులకి మధ్యన సమస్యలు సృష్టించబాకండి. కంగసాల రాంబాబు వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు. ఈయన బొమ్మలు పెడతామని ఇది జరిగిన సంగతి. ఈ బొమ్మ తీసుకొచ్చారు. ఈ బొమ్మ ఎప్పుడైనా అక్కడ పెడతామన్నారు. మేము అబ్జెక్ట్ చేసామండి. గాంధీ మహాత్ముని బొమ్మ పెడతాకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అబ్జెక్షన్ మాకు లేదు. మహాత్మా గాంధీ బొమ్మ ఉండాల్సిందే. కానీ ఎప్పుడైతే ఈ బొమ్మ రాంబాబు బొమ్మ పెడతా ఉన్నారో మేము అబ్జెక్షన్ చేసాం. ఇది మా బస్ స్టాప్ పడితే తప్పు. రంగాగారి బొమ్మ ఉన్నారు. రెండో బొమ్మ పెడతామని అన్నారు కాబట్టి మహాత్మా గాంధీ పూలే గారి బొమ్మ ఇక్కడ 2500 ఓటింగ్ ఉంది. ఈ ఓటింగ్ అంతా బీసీలో ఉన్నారు. బీసీ నాయకుడిగా ఆయన బొమ్మ పెట్టుకుంటాం. అవకాశం మాకు ఇవ్వండి. బస్ స్టాప్ మీరు పడేశారు, దిమ్మ కట్టారు. రెండో బొమ్మ మేము పెట్టుకుంటాం అన్నామండి. అప్పటికప్పుడు తెల్లారే గాంధీ గారి బొమ్మ తెచ్చారండి. అది సిచ్యువేషన్. ఆలోచించారు మీడియా సోదరులారా. ఇది మెయిన్ ఏంటంటే ఇలా చిత్రీకరిస్తున్నారు కాదు. గాంధీ గారి బొమ్మ పెడితే ఎవ్వరు వద్దనరు. పెట్టాల్సింది ఈయన బొమ్మ, రాంబాబు గారి బొమ్మ పెడతానంటేనే మేము అబ్జెక్ట్ చేసాం అందరూ స్థానికులు కలిసి. అంతేగాని దాన్ని ఏదో మా పెద్ద మనుషులు చెప్పారు మాట అది వాస్తవం కాదు.